హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సాంబార్ పొడి. ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి సాంబార్ పొడి చేసి పెట్టుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. విడిగా అయినా 2-3 నెలలు ఉంటుంది. 2-3 నెలలకు ఒకసారి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఈ సాంబార్ పొడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం నిల్వ ఉండటానికి చేసి పెట్టుకున్నవన్నీ కూడా వీటిల్లో తడి స్పూన్లు కానీ తడి చేతులు కానీ పెట్టకండి, అప్పుడే మంచిగా నిల్వ ఉంటాయి. ఇంక ఇప్పుడు సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకోండి. అంటే ఇవి దాదాపుగా ఒక 50 గ్రాముల వరకు ఉంటాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 30 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వల్గా మంచిగా వేగేలాగా వేయించుకోండి. ఒకవేళ మీకు వీటిని అన్నిటిని కలిపి వేయించడం చేత కాకపోతే ఏటికవి విడివిడిగా వేయించుకోండి. ఇప్పుడు మనకి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేగిపోయాయి కదా, అవి తీసి పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడైనా సరే ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని వేయించేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇవి వేగేసరికి అవి సమానంగా వేగుతాయి అన్నట్టుగా నేను వేస్తున్నాను. ఒకవేళ చేత కాకపోతే మీకు ఏటికై విడివిడిగానే వేసి వేయించుకోండి. ఇంక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా 1 నిమిషంలో వేగిపోతాయి. అనగా 1 అర టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కకు తీసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, 1 గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. ఇంక ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 20 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు ఘాటును బట్టి 2 ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా దాదాపుగా వేగిపోయాయి అనుకున్నప్పుడు 1 గుప్పెడు కరివేపాకు కడిగి ఆరబెట్టి తడి లేకుండా వేసుకోండి. ఈ కరివేపాకు కూడా 1 నిమిషంలోనే వేగిపోతుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసేసుకొని 1 అర టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. మళ్ళీ మనం సాంబార్లో కూడా ఇంగువ వేస్తాం, అయినా కూడా ఇలా సాంబార్ పొడిలో కూడా ఇంగువ వేసినందువల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. సాంబార్ పొడి ఇలా చేసుకొని ఇంట్లోనే స్టోర్ చేసుకున్నాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారు కదా, సాంబార్ పొడి ఇలా మెత్తగా పట్టుకోండి. ఏమన్నా బరగ్గా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ పొడి అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ లేదా జిప్లాక్ కవర్లో కానీ స్టోర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా గుమగుమలాడిపోయే సాంబార్ పొడి రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ కూడా పెట్టి మీకు వీడియో పోస్ట్ చేస్తాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.